అందరికీ సుమనందన వందనాలు. ఈరోజు నేను ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను. మనం సహజంగా ఎదుటివారిని పొగట్టమో లేదా గౌరవించడమో చేస్తూనే ఉంటాం. అయితే ఒక్కొక్కసారి ఇది అతిశయాన్ని చెంది అధికమవుతూ ఉంటుంది. దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉంటే ఉండవచ్చు కాక. సరే, ఆ సంగతి మనం పక్కన పెడదాం. అసలు మన పెద్దలు చెప్పినటువంటి శాస్త్ర విశేషం ఏమిటో, ఎప్పుడు ఎవరిని ఎలా పొగడాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రత్యక్షే గురవః శుచ్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాశ్చ నా కదాచన పుత్రకాః. ఎంత చక్కగా చెప్పారండి. ప్రత్యక్షే గురవః శుచ్యాః పరోక్షే మిత్రబాంధవాః కర్మాంతే దాసభృత్యాశ్చ నా కదాచన పుత్రకాః. అంటే గురువులను మనము వారి సమక్షంలోనే ప్రస్తుతించాలి, పొగడాలి, గౌరవించాలి, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఎందుచేత గురువులు మనకి సర్వదా మనకి మార్గదర్శకాలుగా ఉంటారు. మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతారు. మనలో మంచి గుణాలు గుబాళించేటట్లుగా చేస్తారు. అటువంటి గురువులను మనం పరోక్షంగా పొగిడితే ఏమిటి దానివల్ల ప్రయోజనం? కనుక వారు చేసేటువంటి మనను తీర్చిదిద్దేటువంటి విధానాన్ని వారి ముందే మనం పొగుడుతూ వారి యొక్క ఆశీస్సుల్ని పొందటం ఎంతో ముఖ్యం. ఇంకా రెండవది పరోక్షే మిత్రబాంధవాః. అంటే మిత్రుల్ని కానీ లేదా బంధువుల్ని కానీ వీరు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కావచ్చు, మనల్ని ప్రోత్సహించేటువంటి విధానం కావచ్చు, మనకు అండగా ఉంటూ మనల్ని ముందుకు అడుగు వేసేటట్లుగా చేసేటువంటి తత్వం కావచ్చు, ఇవి చుట్టూ ఉన్నటువంటి నలుగురికి తెలిసేటట్లుగా చేసేటువంటి విధానంలో వారిని పరోక్షంగా మనం పొగడవచ్చు, వారిని గౌరవించవచ్చు. ఇంకా మూడో అంశం అండి, అదేమిటంటే కర్మాంతే దాసభృత్యాశ్చ. ఇంకా సేవకులు. ఈ సేవకులు అంటే మనము ఎవరికైతే ఏదైతే కార్యాన్ని అప్పగిస్తామో ఆ అప్పగించినటువంటి కార్యాన్ని వారు నెరవేర్చిన తర్వాత మాత్రమే వాళ్ళని పొగడాలి. చాలా బాగా చేసావు నాయనా అని. లేదా మొట్టమొదటే నువ్వు చాలా బాగా చేస్తావు అని చెప్పావనుకోండి, వాడు మనం ఇచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చకపోగా ఆదిలో హంసపాదులాగా సర్వనాశనం అయిపోతుంది. కనుక ఎవరైతే దాసులుగా ఉన్నారో, సేవకులుగా ఉన్నారో, వారు మనం ఇచ్చినటువంటి పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారిని మనం పొగడాలి. ఇంకా చిట్ట చివరి అంశము చాలా ముఖ్య అంశం అండి. ఇది మనందరము పాటించవలసినటువంటి అంశం. ఎప్పటికీ ఏనాటికైనా సరే మన సంతానాన్ని మనము పొగడకూడదు వారి ఎదురుగా. అందుకని అన్నాడు, నా కదాచన పుత్రకాః. మన యొక్క సంతానాన్ని మనం వాళ్ళని ఎదురుకుండా పెట్టుకొని పొగిడామనుకోండి, వెంటనే వాళ్ళలో గర్వం పెరిగిపోతుంది. నా అంత వాడు ఎవడు లేడనేటువంటి భావన ఏర్పడుతుంది. దాంతో వాడి ఆలోచనలు మారుతాయి, వాడి ప్రవర్తన మారుతుంది, వాడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం మారుతుంది, వాడు వెళ్ళేటువంటి మార్గం కూడా గతి తప్పుతుంది. దాంతో వాడి భవిష్యత్ అంతా సర్వనాశనం అయిపోతుంది. కనుక మన సంతానాన్ని మనం ఎదురుకుండా ఉన్నప్పుడు నువ్వు అంత బాగా చేస్తావు, నీకు అంత వచ్చు ఇంత వచ్చు అనేటువంటి పొగడ్తలతో కూడి ఉన్నటువంటి మాటను పొరపాటును కూడా మనము వాడకూడదు. కనుక ఈ అంశములన్నిటినీ మనం ఎప్పటికప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనం ఎలా ఉండాలో మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ఎదుటి వారిని కూడా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.